నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా జంజీలు చేసిన భారతదేశంలో చేసిన ఉద్యమంతో భయపడ్డ కేంద్ర ప్రభుత్వం తన మంత్రితో విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో సాగిన దాదాపు నెలకు పైగా సాగిన ఉద్యమం ఎట్టకేలకు దిగి వచ్చింది. మొదటిసారి మోడీ ప్రభుత్వం ఉద్యమం సక్సెస్ అయింది. అయితే ఈ ఉద్యమం సందర్భంగా ఒకవైపు భయపడుతూనే జంజీలతోని సీజేపీతో కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధులతోని ఒప్పందాలు చేసుకున్నది. ఒప్పందాల తడి ఆరక ముందే ఒప్పందాలను నీళ్లలో కలిపే పని మొదలుపెట్టింది బీజేపీ. ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరారు. వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ ముందే రాజీనామా చేశాడు కాబట్టే వాళ్ళు సీజేపీ తమ ఆందోళన విత్డ్రా చేసుకుంది. రెండోది, ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దు, కేసులు పెట్టొద్దు, ఉద్యమించిన విద్యార్థుల మీద కేసులు పెట్టొద్దని వీళ్ళు డిమాండ్ చేశారు. నడ్డా, జితేంద్ర సింగ్ ఇద్దరు మా కేంద్ర మంత్రులు స్పష్టంగా హామీ ఇచ్చారు, ఎవ్వరి మీద కేసులు పెట్టం. ఢిల్లీలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ఉద్యమాల్లో పాల్గొన్న ఎవ్వరి మీద కూడా కేసులు పెట్టము అని హామీ ఇచ్చారు. ఇక మూడోది, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన పిల్లలకు ₹1,00,00,000. ఇక దాని సంగతి తేలాల్సి ఉంది. అయితే ఎఫ్ఐఆర్లు నమోదు చెయ్యబోము అని హామీ ఇచ్చిన ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అరెస్టులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, జైళ్లకు పంపిస్తున్నారు. వార్తలన్నీ వస్తున్నాయి. రోజు బెదిరింపులు జరుగుతున్నాయి. ఇళ్లలకు పోయి బెదిరిస్తున్నారు పోలీసులు. ఆర్ఎస్ఎస్ మూక వాళ్ళ ఇళ్లలోకి పోయి బెదిరిస్తున్నారు. మూమెంట్లో పాల్గొన్న పిల్లల మీద కొడుతున్నారు పిల్లల్ని. బీహార్లో దాదాపు 450 మందికి పైగా అరెస్టులు జరిగాయి. ఢిల్లీలో జంతర్ మంతర్లో సీజేపీ కార్యకర్తల మీద జరిగిన దాడికి నిరసనగా బీహార్లో బంద్ జరిగింది. సీజేపీఏ బంద్ నిర్వహించింది. ఆ బంద్ సందర్భంగా 450 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. 2500 మంది మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. నడ్డా ఇచ్చిన హామీ ఏమైందో తెలియదు. విరమణ చేసిన నెక్స్ట్ రోజు కూడా కాదు, అదే రోజు సాయంత్రం అందరి మీద కేసులు పెట్టింది. AK-47తో కాల్పులు జరిపారు పోలీసులు. బీహార్లో విద్యార్థుల మీద AK-47తో కాల్పులు జరిపారు. AK-47 తుపాకీ ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. దాంతో కాల్పులు జరిపారు పోలీసులు. పోలీసుల కాల్పుల్లో 3 యువకులు గాయాలైన ఆసుపత్రులు ఉన్నారు. ఇప్పటికీ తుపాకీ ఉపయోగించకూడదు అని అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది. ప్రభుత్వం కూడా మేము అసలు వెపనే ఉపయోగించలేదని కథలు చెప్తున్నారు. చివరికి బీహార్ ప్రభుత్వము ఆ AK-47 పట్టుకొని పరిగెడుతూ కాలుస్తున్న పోలీస్ కానిస్టేబుల్ విజువల్స్ పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో తప్పని పరిస్థితుల్లో అతన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు సస్పెండ్ చేసింది సరే, అతను AK-47 అతని చేతుల్లోకి ఇచ్చి ఉద్యమకారుల మీదకి పంపించింది ఎవరు? ఉద్యమకారుల మీదకి పంపించినప్పుడు లాఠీలే కదా ఉంటాయి. తుపాకులు ఇచ్చి పంపించింది ఎవరు? ప్రభుత్వం కాదా? తుపాకులు ఇచ్చి పంపించినప్పుడు వాళ్ళు కాల్చకుండా ఊరుకుంటారా? వాళ్ళ చేతిలో ఆయుధం వాళ్ళకు ఆటలాగా అయిపోయింది. పోలీసులకు చేతిలో ఆయుధం ఉంటే అధికారం మత్తు తలకెక్కుతుంది వాళ్ళకి. లాఠీ ఉంటేనే తలకెక్కుతుంది వాళ్ళకి. ఇక తుపాకులు ఉంటే ఊరుకుంటారా? అట్లా కాల్చేశారు. 3 గాయాల పాలనే, నయం ఇంకా చనిపోలేదు, ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు. ఏమవుతుందో తెలియదు కానీ ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటికైతే బాగానే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అతన్ని AK-47 పట్టుకొని కాల్పులు జరిపిన కానిస్టేబుల్ని సస్పెండ్ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అరెస్టులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. బీహార్లో అరెస్ట్ చేసిన 450 మందిలో 70% మంది విద్యార్థులే. ఎక్కువ మంది విద్యార్థులు. ఇప్పుడు 2500 ఎఫ్ఐఆర్లు ఏదైతే బీహార్ ప్రభుత్వం పోలీసులు బుక్ చేశారో అందులో కూడా హైయెస్ట్ విద్యార్థుల మీద, సీజేపీ కార్యకర్తల మీద కానీ, ఈ ఉద్యమంలో పాల్గొన్న ఎవరి మీద కానీ కేసులు పెట్టబోము, అరెస్టులు చేయబోమని ప్రకటించిన ప్రభుత్వము మళ్ళీ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం చేస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా బీహార్లో రోడ్డు మీదకి ఎక్కిన లల్లూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్, అతన్ని జనశక్తి జనతాదళ అనే పార్టీ అధ్యక్షుడు, ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపించింది. ఏకంగా 14 రోజుల రిమాండ్. సిపిఐఎంఎల్ లిబరేషన్ ఎమ్మెల్యే సందీప్ సౌరవ్, అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అనేక మంది ఇప్పుడు బీహార్ జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళ మీద హత్యా ప్రయత్నము, అల్లర్లకు ప్రేరేపించడం, ఇటువంటి సీరియస్ అభియోగాలు మోపి జైళ్లకు పంపుతున్నారు. అంటే వాళ్ళను ఇంత తొందరగా బెయిల్లు రావు, జైళ్ళ నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారు. సేమ్ ఇదే అస్సాం, బెంగాల్లో కూడా సాగుతున్నది. బెంగాల్లో ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం 14 మంది అరెస్ట్ అయ్యారు, కానీ ఇంకా చాలా ఎక్కువ మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారనేది తెలుస్తున్నది. విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు చాలా మంది అరెస్టులు అయ్యారని చెప్పేసి. ఇదే సమయంలో బీహార్లో విద్యార్థుల మీద
అనవసర బలప్రయోగం, చాలా అతి బలప్రయోగం చేశారని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్జేడీ నాయకులు రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా అతను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు పిటిషన్. చాలా పెద్ద ఎత్తున అవసరం లేనంతగా బలప్రయోగం చేసిన పోలీసులు, తుపాకీ కాల్పులు కావచ్చు, లాఠీ చార్జీ కావచ్చు, టియర్ గ్యాస్ కావచ్చు, రకరకాల పద్ధతుల్లో దాని మీద ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇంకొక బెంగాల్లో ఇంతకు ముందే చెప్పాను 14 మంది అరెస్ట్ చేశారు. మరోవైపు బీజేపీ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి ఈ మొత్తం హింస వెనక విదేశీ మద్దతు ఉన్న ఇస్లామిక్ ఫండమెంటిస్టులు ఉన్నారు అనేది ఆయన బహిరంగ ప్రకటన చేశాడు. ఏ హింస చేసింది పోలీసులు, ఢిల్లీలో కావచ్చు, బీహార్లో కావచ్చు, ఇప్పుడు బెంగాల్లో, ఈయన చెప్తున్న బెంగాల్లో కూడా హింస చేసింది పోలీసులు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న వాళ్ళ మీద దాడి చేసి కొట్టి వాళ్ళని తరిమి కొట్టింది, గాయాల పాలు చేసింది పోలీసులు, హింసకు పాల్పడింది పోలీసులు. కొన్ని చోట్ల పోలీసుల దెబ్బలకు తాళలేక ఎవరైనా ఎదురు తిరిగారేమో కానీ ప్రధానంగా దాడి చేసి కొట్టింది పోలీసులు. మళ్ళీ సుధేంద్ర అధికారి ఏమో ఇదంతా ఇస్లామిక్ ఫండమెంటలిస్టులట, ప్రతిదానికి ఒకటి దొరుకుతుంది. ఇంతవరకు జెన్జీ మొత్తం మూమెంట్ మీద ప్రచారం చేశారు చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, ఇప్పుడు ఇస్లామిక్ ఫండమెంటిస్టులు అని ప్రచారం చేస్తున్నారు. అదే బెంగాల్లో సిపిఐఎంఎల్ విద్యార్థి సంఘం, ఏఎస్ఏ, డివైఎఫ్ఐ ప్లస్ ఎస్ఎఫ్ఐ, ఇంకా చాలా ఏఎస్ఎఫ్ ఇట్లాంటి విద్యార్థి సంఘాలు, లెఫ్ట్ విద్యార్థి సంఘాలన్నీ దీని మీద ఆందోళన చేస్తుంటే ఒక చోట చిన్న మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతుంటే వాళ్ళ మీద దాడులు చేశారు పోలీసులు. పైగా వాళ్ళకు వ్యతిరేకంగానే వాళ్ళే మా మీద దాడి చేశారని కేసులు పెట్టారు, వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అంటే ఒకవైపు వాగ్దానం చేశారు, హామీ ఇచ్చారు. యాక్చువల్ నిజానికి ఇవాళ సోమవారం రాతపూర్వకంగా కూడా ఇస్తామని చెప్పారు. నడ్డా అండ్ జితేంద్ర సింగ్లు, కేంద్ర మంత్రులు, సిజేపీ అధికార ప్రతినిధులకు రాతపూర్వకంగా ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పిన ఒక్క రోజుకే ఈ విధంగా దాడులు చేస్తూ అరెస్టులు చేస్తున్నారు. ఇవి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్. దేశవ్యాప్తంగా ఈ విధంగా జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల వాళ్ళు చెప్తున్నారు. సిజేపీ ఆరోపిస్తున్నది. సోనం వాంగ్చుక్తో పాటు నిరాహార దీక్షలో 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కువ కాలం ఆమరణ నిరాహార దీక్ష చేసిన నేహా బోరా, ఆమె కూడా విద్యార్థి నాయకురాలు. ఆమె నిన్న ఒక వీడియోలో మాట్లాడుతూ एक तरफ जहां पे हम धर्मेंद्र प्रधान के इस्तीफे का जश्न मना रहे हैं, वहीं दूसरी तरफ देश भर में जो लोग पेपर लीक के खिलाफ आंदोलनों में शामिल रहे उनका विच हंट चल रहा है. बिहार में पालीगंज के एमएलए संदीप सौरभ के साथ में आइसा के एक्टिविस्ट्स साथी धनंजय, साथी दीपांकर, साथी सबा, साथी दिव्यम को बेऊर जेल में लगभग 3 दिन से बंद किया हुआ है. उनके ऊपर 9 से ज्यादा मुकदमे किए हुए हैं, जिसमें अटेम्प्ट टू मर्डर का केस शामिल है. एक दिन के प्रदर्शन के बेसिस पे ये सब फर्जी केसेस लगाए जा रहे हैं. बिहार भर के अलग अलग जेलों में 100 से ज्यादा प्रोटेस्टर्स अभी भी बंद होने की खबर आ रही. दूसरी खबरें बंगाल से आ रही हैं, जहां पे लगभग 14 स्टूडेंट्स को पेपर लीक के खिलाफ प्रोटेस्ट करने के लिए जेलों में बंद किया हुआ है. इन प्रोटेस्टर्स में मैक्सिमम लोग मुस्लिम स्टूडेंट्स हैं. शुवेंदु अधिकारी, बंगाल के चीफ मिनिस्टर, ने ये बात डिक्लेयर की है कि अब 70 और लोगों पे इस तरीके के मुकदमे होंगे. ये तमाम अरेस्ट्स, ये तमाम कार्रवाइयां प्रोटेस्टर्स से किए हुए सरकार के वादे का उल्लंघन है. वो वादा कि किसी प्रोटेस्टर के खिलाफ कोई भी कार्रवाई नहीं होगी, वो वादा कि धर्मेंद्र प्रधान इस्तीफा देंगे और उनके इस्तीफे की मांग उठाने वाले छात्रों का प्रदर्शन जायज था, ये इन तमाम चीजों का उल्लंघन है. मैं कल पटना आ रही हूं उन स्टूडेंट से मिलने जिन्हें जबरन बेऊर जेल में बंद किया हुआ है, उन प्रदर्शनकारियों से मिलने जिनके ऊपर पुलिस ने लाठियां बरसाई और अपने तमाम वादों पे आज भाजपा की सरकार मुकर रही है. आप सबसे अपील करेंगे कि कल अगर आप पटना में हैं तो कल आप पहुंचिए और मैं आपसे पटना में मिलूंगी. బీహార్ బెంగాల్లో ఎంతమంది, మనకు 14 మంది అనే బెంగాల్లో మనకు వస్తున్న రిపోర్ట్లు, పోలీసుల రిపోర్ట్లు చెప్తున్నాయి. కానీ నేహా చెప్తున్న ప్రకారం చాలా ఎక్కువ మందిని బెంగాల్లో అరెస్ట్ చేశారు, బీహార్లో కూడా అరెస్టులు చేశారు. బీహార్లో వాళ్ళని కలవడానికి నేను పట్నా వెళ్తున్నానని నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ. అలాగే సిజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఇవాళ పొద్దున్నే. ఆయన ఎక్స్ ఖాతాలో పెట్టాడు, విశ్వాసఘాతుకం జరుగుతోన్నది. విశ్వాసఘాతుకమే నిజానికి. అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా విద్యార్థులు, ఇతర నిరసనకారులను లక్ష్యంగా చేసుకొని నిర్బంధించడం, అరెస్టు చేయడం వంటి అనేక నివేదికలు మాకు అందుతున్నాయి. దీనిపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము అని ఆయన ఎక్స్ ఖాతాలో పెట్టాడు. బీజేపీ లేదా ఎన్డీఏ పాలిత ఏ రాష్ట్రాల్లో ఏ నిరసనకారుడిపైన కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎటువంటి శిక్షాత్మక చర్యలు తీసుకోమని
తీసుకోబోమని భారత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిన తర్వాతే కాక్రోచ్ జనతా పార్టీ తన దేశవ్యాప్త నిరసనను విరమించింది. కాబట్టి ఆయా రాష్ట్రాల నుండి వస్తున్న ఈ నివేదికలు మాకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి అని రాశాడు ఆయన. నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలి. దేశంలో ఎక్కడ ఏ నిరసనకారుడిపైన బలవంతపు లేదా ప్రతీకార చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలి. మాకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జేపీ నడ్డా గారిని, డాక్టర్ జితేంద్ర సింగ్లను కోరుతున్నాము అని ఆయన ప్రకటనలో పేర్కొన్నాడు. నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మొత్తం ఉపసంహరించుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి విశ్వాస ఉల్లంఘన యువతకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. విశ్వాస ఉల్లంఘన ప్రభుత్వం హామీ ఇచ్చి వాగ్దాన భంగం కలిగించింది, విశ్వాస ఉల్లంఘన చేసింది అనేది ఆయన చెప్తున్నాడు. కేవలం వాగ్దానం చేయడం వల్ల కాకుండా ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం వల్లే విశ్వసనీయత లభిస్తుందని భారత ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాము అని ఆయన చెప్పాడు. ఓసారి స్టేట్మెంట్ వీలైతే మీరు మొత్తం చదవండి, ఇంగ్లీష్లో ఉంది అది. అలాగే ఆయన దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు, విద్యార్థి ఉద్యమకారులకు కూడా భరోసా ఇస్తూ, మేము మీకోసం లాయర్లను అరేంజ్ చేస్తున్నాం, న్యాయ సలహాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, లాయర్లను కూడా మీ ప్లేసుల్లోకి లాయర్లను కూడా పంపిస్తామని చెప్పాడు. ఇది ఒక్కటైతే ఇక దాడులు, జునైద్ బాయ్ అనేది ఈ మొత్తం సీజేపీ మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా సీజేపీ నిరసన జంతర్ మంతర్లో జరిగిన అన్ని రోజులు జునైద్ బాయ్ అక్కడ ఉన్నాడు. మొదటి రోజు నుంచి కూడా అక్కడ పిల్లలకి ఆహారం సేకరించి తీసుకొస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాడు. అక్కడ ఢిల్లీలో ఉంటాడు ఆయన, యూపీకి చెందినవాడు అనుకుంటా. యూపీ నుంచి ఢిల్లీలో బతకడానికి వచ్చాడు, చిన్న మొబైల్ షాప్ ఏదో. ఆయన చాలా మంది దగ్గర విరాళాలు అడుక్కొని తీసుకొచ్చి, అలాగే జంతర్ మంతర్లో ఉన్న కొంత డబ్బున్న పిల్లలు కూడా ఇచ్చిన విరాళాలతో అన్ని విరాళాలు కలిపి రోజు అక్కడ ఆహారం ప్యాకెట్లు తీసుకొచ్చి పంచుతున్నాడు. రోజు అక్కడ వేరే వాళ్ళు తీసుకొచ్చిన ఆహారాన్ని కూడా ఆయన అందరికీ వాలంటీర్ పనులు చేస్తున్నాడు. ఆయన మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన చేసిన సహాయానికి అభిజిత్ దీప్కే ఆయన కాళ్ళు మొక్కిన వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. ఆ జునైద్ బాయ్ మీద చాలా కాలంగా కసిగా ఉన్నారు. ఇది మొదలైనప్పటి నుంచి పోలీసులు కసిగా ఉన్నారు, ప్రభుత్వం కసిగా ఉంది. ఆయన పేరు జునైద్ అవ్వడం, ఆయన టోపీ పెట్టుకొని ఉండడం చాలు. ఇది ఆయన దేశద్రోహి అనడానికి, పాకిస్తాన్ ఏజెంట్ అనడానికి. నిజంగా అత్యంత దేశభక్తుడు జునైద్ బాయ్ లాంటి వాళ్ళు వందల మంది ముస్లింలు అక్కడ ఉన్నారు, అత్యంత దేశభక్తులు వాళ్ళు. ముస్లింలు ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, మన దేశంలో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు. ఆర్మీలో ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తున్నారు. జునైద్ బాయ్ లాంటి వాళ్ళు, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, ఈ దేశం జంజీలు చేస్తున్న యువతకు మద్దతుగా తన వంతు సహాయాన్ని చేయడానికి ముందుకొచ్చి ఆయన బిజినెస్ను పక్కన పెట్టి మరీ సహకరించాడు. ఇప్పుడు జునైద్ బాయ్ని దెబ్బకొట్టాలని అనుకున్న ప్రభుత్వాలు ఆయన ఉత్తరప్రదేశ్లో ఆయన కుటుంబం మీద దాడులు చేసి, ఆయన తండ్రిని పట్టుకెళ్లారు పోలీస్ స్టేషన్కి. మీరట్లో ఇంకో చోట ఉన్న అక్కను, బావను పట్టుకెళ్లారు పోలీస్ స్టేషన్కి. వాళ్ళని బెదిరించారు. జునైద్ అన్ని కార్యక్రమాలు మూసుకొని ఇంటికి వచ్చేయమని చెప్పండి జునైద్ను, లేకపోతే చాలా సీరియస్గా ఉంటాయి పరిణామాలని కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బెదిరించారు. అక్కడితో ఆగలేదు. జునైద్కి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న టైంలోనో, ఇంటికి పోతున్న టైంలోనో చిన్న గాయాలైనాయి, కుక్క గరిచింది అని తెలుస్తున్నది, గాయాలైనాయి. ఆ గాయాలకు మందు కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో ఇంజెక్షన్ తీసుకొని బయటికి వస్తూ ఉంటే ఆటో ఎక్కిన వెంటనే పోలీసులు మీద పడ్డారు. పోలీసులు అనుకోలేదు, ఆయన సివిల్ డ్రెస్ లో ఉన్నారు అందరూ. మీద పడి ఈయన ఫ్రెండ్ కూడా అనుకుంటా మీద పడ్డారు, లాక్కెళ్ళారు, కళ్ళకు గంతలు కట్టి ఒక వెహికల్ వేసి తీసుకెళ్లారు. దాన్ని ఏమంటారు? కిడ్నాప్ అంటారు, అరెస్ట్ అనరు. కిడ్నాప్. కళ్ళకు గంతలు కట్టి ఒక అతన్ని లాక్కొని తీసుకెళ్ళడం అనేది కిడ్నాప్ చేసింది ఎవరు? పోలీసులు స్వయంగా చెప్తున్నారు. 24 की रात में कुत्ते ने काट लिया था, लगभग वो 10-50 या 55 के आसपास, और मैं वहीं पे था प्रोटेस्ट साइट पे, कुत्ते ने काट लिया। तो मेरे एक साथी थे, मैं उसको लेकर RML हॉस्पिटल पहुंचा। तो लगभग 12 या 12:10 के आसपास हम गेट से बाहर निकले, और उसके बाद हम ऑटो किया वापस आने के लिए। तो 50-60 मीटर की दूरी पर जैसे ही हम चले तो कुछ लोग एक ने आगे गाड़ी लगा दी। पहले हम समझे कोई असामाजिक तत्व हमें मारना चाहते हैं, तो वो बोलिए कि घबराइए मत, हम दिल्ली पुलिस से हैं। मैंने कहा भाई अपना कार्ड दिखा दो, थोड़ी संतुष्टि हो जाएगी। उन्होंने दिखा दिया भाई ने कि हाँ ठीक है। उन्होंने हमें मारा पीटा कुछ नहीं, सिर्फ आँखों से पट्टी बांध दी और नीचे की तरफ हमें कर दिया, और कहीं पता नहीं कहाँ कौन से स्थान पर हमें ले गए। पूरी रात हमें वहाँ पर रखा गया कि हम सिर्फ 10 मिनट में छोड़ देंगे, हमारे कोई अफसर आएंगे,
और उनको संतोषजनक अगर उत्तर आप दे देते हैं तो आपको छोड़ देंगे, वरना तो फिर देखते हैं आगे क्या होता है। वहीं हम पूरी रात रहे, अफसर नहीं आए रात भर। उसके बाद सुबह को 10-11 के आसपास उनके साहब आए, उन्होंने हमसे बातचीत की, बहुत सारे सवाल किए कि फंडिंग कहाँ से आती है और क्या काम करते हो, क्यों इतना खाना कैसे बांट रहे हो। हमने कहा सब मिलजुल कर करते हैं, कोई स्विगी से, जोमेटो से ये सब ऑर्डर करता है, कोई 10-20-50 पैकेट खाना लाता है, कोई पानी लाता है, इस तरह से मिलजुल कर। हम तो सिर्फ मैनेज कर रहे हैं, हम अपने, तो हम तो कुछ नहीं कर रहे। अनु के अच्छा, फिर वो हमारे उत्तरों से संतुष्ट हो गए, तो उन्होंने बोला कि इनको छोड़ दो। तो हमें गाड़ी में बिठाया, 5-6 घंटे तक हम गाड़ी में चलते रहे। उसके पश्चात जो है हम लगातार चलते रहे, तो हमें उतारा गया जहाँ पर आंखों से पट्टी बनी थी। हम उनको देख नहीं पाए, ना पहचान पाएंगे, ना नाम पता है, क्योंकि हम उनको देख ही नहीं पाए। तो उसके बाद हमने किसी से पूछा जहाँ उतारा कि ये कौन सी जगह है, तो उन्होंने बताया कि उत्तराखंड मसूरी है। फिर हम वहाँ से कैब करके दिल्ली वापस आए। सर, क्या सीजेपी आपको सपोर्ट कर रही है अभी? करना चाहिए उन्हें सपोर्ट, हम उनके साथ दिए हैं, लगातार उनके साथ संघर्ष किया है। तो लीगल टीम काम कर रही है उनकी, और रत्ना जी का फ़ोन भी आया था मुझे एक दो बार, लेकिन और इसमें विशेष रूप से ध्यान देना चाहिए, एक पूरी लीगल टीम बननी चाहिए और इसमें पूरा एक्शन होना चाहिए, हम ये चाहते हैं। किसी स्पोक पर्सन से बात हुई है आपकी? हाँ, रत्ना जी का फ़ोन आया था। उसके अलावा किसी से? हाँ, उसके अलावा किसी से कोई बात नहीं, कोई वो नहीं, किसी का कोई రెస్పాన్స్ नहीं आया। ఎక్కడ తీసుకెళ్లారో కూడా ఆయనకు తెలియదు. చాలా గంటల పాటు ప్రయాణించిన తర్వాత ఒక దగ్గర, ఒక ఇంట్లోనో ఒక హాల్లోనో ఒక దగ్గర ఏమీ తెలియని ప్లేస్ లో ఉంచి, వాళ్ళ అధికారి వచ్చిన తర్వాత కళ్ళకు గంతలిప్పి, అధికారి ఈయన అనేక ప్రశ్నలు వేసి చివరికి ఆయనను మళ్ళీ కళ్ళకు గంతలు కట్టి వెహికల్లో తీసుకుని ఒక చోట వదిలేశారు. వదిలేసిన తర్వాత కళ్ళకు గంతలు ఇప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎక్కడున్నా అంటే ఆయన ఉత్తరాఖండ్ లో ఉన్నాడు. అప్పుడు అంటే ఢిల్లీలో కిడ్నాప్ చేసి ఉత్తరాఖండ్ లో వదిలేశారు ఆయనను. ఉత్తరాఖండ్ తీసుకెళ్లారు. ఏం చేద్దాం అనుకున్నారు? అసలు చంపేద్దాం అనుకున్నారా? ఆయన ముస్లిం అయినందుకు ఈ దేశ పిల్లలకు సహకరించే అవకాశం, ఆహారం, అన్నం పెట్టే హక్కు కూడా లేదు ఆయనకి. ఆ అవకాశం కూడా ఇవ్వరా? అన్నం పెట్టినందుకు ఆయన దేశద్రోహి అయిపోయాడు. అరెస్టులు అయితే కుటుంబాన్ని వేధిస్తారు. ఇంత దుర్మార్గమైన పాలన నడుస్తోంది దేశంలో. అందుకే జంజీలు ఇంత పెద్ద ఉద్యమం చేశారు. ఇంకొక వైపు సత్యం పండిత్ అని ఇంకొక ఆయన ఉంటాడు. సత్యం పండిత్, ఈయన హిందూ వీర సంఘం, హిందూ వీర్ సంఘ్ అని ఆయనకైనా ఏర్పాటు చేసుకొని దానికి ఆయనే స్వయం ప్రకటిత అధ్యక్షుడిగా పేర్కొని, ఆయనది కూడా యూపీఏ. విపరీతంగా దాడులు అవి చేస్తున్నవాడు. గతంలో ఈయన అరెస్ట్ కూడా అయ్యాడు 1-2 సార్లు. ముస్లింలు మీట్ షాపుల మీద దాడులు చేసి వాళ్ళని బెదిరించి షాపులు మూయించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. టీ షాపులు కూడా పెట్టుకుంటే ముస్లింలు వాళ్ళని కూడా బెదిరించి అక్కడి నుంచి పారిపోయేటట్టు చేశాడు. అట్లా కేసులు నమోదైన ఆయన మొన్న ఢిల్లీకి వచ్చి ఉద్యమం విరమణ చేసిన తర్వాత జంతర్ మంతర్కు కొద్ది దూరంగా 2 పిల్లలు వెళ్తూ ఉంటే కారులో వెళ్తూ ఆపి పిల్లల్ని, ఎక్కడికి వచ్చారంటే ఈ సీజేపీ ఉద్యమానికి వచ్చాం అని వివరంగా చెప్తూ ఉంటే చిన్న పిల్లలు డిగ్రీ చదువుతున్నారు, 2 పిల్లలు, వాళ్ళను బూతులు తిడుతూ కొట్టాడు కూడా. सपोर्ट किसे कर रहे हो? हाँ, कर तो रहे हैं। किस लिए कर रहे हो सपोर्ट? क्या नाम है तुम्हारा? आयुष। भोसड़ी के अगर आज के बाद दिख गए ना कोई सा भी, समझ रहा, इधर आ गया, इधर जरा गांडो का आज के बाद दिख गया ना मेरे को यहाँ, मादर चो तो दिमाग बहन के हाथ हटा भोसड़ी के हाथ हटा, उसमें थोड़ी है, हाथ हटा दीदी के हाथ हटा। अभी कैसे करता प्रोटेस्ट में आया हूँ बहन के लोग? अभी कैसे करता प्रोटेस्ट में आया हूँ मैं? इधर सुन, भोसड़ी के यही लोग है, माफी मांग वीडियो पे। इधर आ भोसड़ी के माफी मांग वीडियो पे। रोए पेट बंद, माफी मांग। आज के बाद दिखेगा बहन के लोग, आज के बाद दिखेगा, आज के बाद है करो तुमसे देश विरोधी, लगो जय श्री राम के उल्टे नारे, उसमें थोड़ी लाएगा बहन के लोड़े नारे। दीदी क्या आया था है? इधर आ, इसमें बोल अच्छे से। आज के बाद मूली जगर के इसमें बोल, आएगा आज के बाद यहाँ अच्छे से बोल, जोर से। अरे नहीं आऊंगा, जोर से इसमें बोल, नीचे मुंह करके, नीचे मुंह करके बोल, भोसड़ी के लिए बहुत मारूंगा। इधर बोल, नहीं आऊंगा, आएगा यहाँ साले समझा दे अपने समर्थकों के लिए, मादर चौथ बहुत मारूंगा भोसड़ी के, भग बहन के लिए यहाँ से। 6 ఉన్నారని పిల్లలే తర్వాత చెప్తున్నారు. వాళ్ళు మొత్తం 6 ఉన్నారు, ఈయన ఒక్కటే కాదు, మొత్తం కారులో 6 ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు వంచి కొట్టాడు, బూతులు తిట్టాడు. ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే అంతు చూస్తా అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ దాని మీద దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో మళ్ళీ మాట్లాడుతూ నేను చేసింది కరెక్ట్,
ఇదే చేస్తాను. మీడియా ఇంటర్వ్యూల్లో కూడా చెప్తున్నాడు, కొడతాను, ఖచ్చితంగా కొడతాను, మా సనాతనకు వ్యతిరేకం, వాళ్ళు కొట్టి తీరుతాను. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపు ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు, ఇంకొక వైపు దాడులు చేస్తారు, కిడ్నాపులు చేస్తారు. నేను మొన్ననే విరమించిన రోజే, సిజేపీ ఆందోళన విరమించిన రోజే చెప్పాను, వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు కానీ రేపు ఏం జరగబోతుందో జాగ్రత్తగా ఉండకపోతే, సిజేపీ జంజీలు జాగ్రత్తగా ఉండకపోతే ఈ గవర్నమెంటు నమ్మలేము. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని నమ్మలేము. నమ్మక ద్రోహం చేసే మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే నమ్మక ద్రోహ పార్టీ బీజేపీ. నమ్మక ద్రోహి సంఘం ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టింది కాబట్టి, అది స్వతంత్ర పోరాటంలో నమ్మక ద్రోహం చేసింది ఆర్ఎస్ఎస్, దాంట్లోంచి పుట్టింది కాబట్టి బీజేపీ నమ్మక ద్రోహంతోనే పుట్టింది అది. కాబట్టి నమ్మక ద్రోహం చేస్తానని మొన్ననే ఒక వీడియోలో చెప్పాను, అదే చేస్తున్నది ఇప్పుడు. దేశవ్యాప్తంగా పిల్లల మీద పిల్లల్ని అరెస్టు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఎవరెవరు పాల్గొన్నారో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళందరి లిస్టులు వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. అనేక చోట్ల అరెస్టులు జరుగుతున్నాయి. రాష్ట్రాల పట్టణాల్లో జరిగిన దాదాపు 100కు పైగా పట్టణాల్లో భారతదేశంలో ఆందోళనలు జరిగినాయి. ముంబైలో కూడా అరెస్టులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇట్లా మాట తప్పి, హామీని తప్పి, వాగ్దానాన్ని తప్పి ఈ దేశ ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి పూనుకుంటున్నది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.